నమస్తే రైతు సోదరులకు శుభోదయం. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఈ ఏడాది మిర్చి మంచి దిగుబడి వచ్చిందని ఆనందపడ్డ రైతుకు మార్కెట్ ధరలు మంటెక్కిస్తున్నాయి. కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో మిర్చి రైతుల ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. గత ఏడాదితో పోలిస్తే మిర్చి ధర భారీగా పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఖమ్మం మిర్చి మార్కెట్లో రైతన్నల అవస్థలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మిర్చి బస్తాలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. ఈ ఏడాది మిరప విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో మిర్చి గోతాలు పెద్ద ఎత్తున మార్కెట్కు పోటెత్తుతున్నాయి. గడిచిన పక్షం రోజులుగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిసరాలు మిర్చి బస్తాలతో నిండిపోతున్నాయి. దీంతో మార్కెట్కు వెళ్లే రోడ్ల నిండా కూడా మిర్చి బస్తాలే దర్శనమిస్తున్నాయి. ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి అధిక దిగుబడి సాధించిన రైతు మోములో మాత్రం ఆ ఆనందం కనపడటం లేదు. ధర పతనమైన దాచుకోలేని స్థితిలో చేతికందని పంటను రైతులు విక్రయిస్తున్నారు. ఈసారి జిల్లాలో సాగు విస్తీర్ణం పెరగడంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భారీగా మిర్చి పోటెత్తుతోంది. జిల్లాలో మిర్చి సగటు విస్తీర్ణం 21,000 హెక్టార్లు కాగా ఈసారి 28,000 హెక్టార్లలో రైతులు మిర్చి సాగు చేసినట్లుగా అంచనా. దిగుబడి పెరిగినప్పటికీ క్రమేణా ధర తగ్గిపోవడంతో కర్షకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఖమ్మం మార్కెట్కు ఖమ్మం జిల్లాతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, కృష్ణా జిల్లాల నుంచి కూడా మిర్చి వస్తోంది. ఇవాళైతే రేపైతే మార్కెట్ ధర అవుతుందని నిన్నటి సంచి అన్నం లేకుండా మేము ఇక్కడ అగౌరవపడకుండా ఉన్నాము. ఎండకు ఈ తాడలేకపోతున్నాం. ఇవాళ కూడా మందరిచ్చా లేదు, ఎవరు లేదు. ఏం చేయాలి? మా పరిస్థితి గవర్నమెంట్ అదుకోదా? మిరప ప్యాకెట్ తీసుకుని 400 రూపాయలు, మందుల బిల్లు అన్ని ఎంఆర్పీ రేటే ఇస్తారు. ఇప్పుడు మాకైతే ఐటీ కూడా కట్టలేని పరిస్థితి అయిపోతుంది. అధికారులు పట్టించుకోలేకనే ఇట్లా అవుతుంది. అదే అధికారులు అయితే గవర్నమెంట్కి పోయి సరుకు అయ్యే వస్తే మళ్ళీ ఎంఆర్పీ రేటు ఎంఆర్పీ బిల్లులు చూడని చెప్తారు. ఎన్నో ఆశలతో మార్కెట్కు వచ్చిన రైతు ఆశించిన ధర రాకపోవడంతో నిరాశతో వెనుతిరుగుతున్నాడు. వ్యాపారులంతా సిండికేట్గా మారి ధరను తగ్గిస్తున్నారని ఆరోపణ చేస్తున్నాడు. మిర్చికి డిమాండ్ లేదని, పంటలో తేమ ఎక్కువగా ఉందని సాకులు చెబుతూ ధర తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈసారి విత్తనాల ఎంపిక కూడా మిర్చి ధరపై ప్రభావాన్ని చూపిస్తోంది. నకిలీ విత్తనాలను రైతులకు అమ్మడంతో నాణ్యమైన దిగుబడి రావటం లేదు. దీంతో ధర తగ్గిపోయిందనే వాదన వ్యాపారుల నుంచి వినపడుతోంది. నిన్న 6,500 అడిగిర్రు. అయితే ఇయర్ ఇంటికి వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చిన మళ్ళీ ఇవాళ రేటు పడుతుందంటే మళ్ళీ ఇవాళ కూడా 6,400కే అడుగుతుర్రు. ఇప్పుడు ఏం చేయాలి? ఎటు పోవాలో తెలియక మిల్లుకైనా పోదామని తీసుకొని వస్తున్నా మిర్చి. మరి ఆడైనా పడుద్దా, ఆడైనా లేదా? బంగారం అమ్మి పెట్టినా కూడా ధరలు లేకుండా 5,000, 6,000 అడుగుతున్నారండి. మేము ఎట్లా బతకాలా? గవర్నమెంట్ ఆదుకోకుండా మేమేం చేయాలి? అసలు మాకు బంగారం ఎట్లా వస్తుంది? మందులు కొట్లు ఎట్ట పెట్టినాం, ఆడి పెట్టినాం. రైతులు ఇట్టది ఏంటి మమ్మల్ని 4 రోజులు ఇక్కడ బడి ఉంటున్నాం. ఇలా చచ్చిపోతే గ్లూకోజులు ఎక్కిస్తారా మీరు? ఏం చేస్తారు? నిన్న ఈడికొచ్చి నేను పోయి హాస్పిటల్లో ఉన్నా, మళ్ళీ హాస్పిటల్ నుంచి ఈడికి వచ్చిన. పెద్ద ఎత్తున మిర్చి పంట పండించిన రైతులు అందుకు తగిన ధర లేకపోవడంతో దిగాలు పడుతున్నారు. జనవరి నెలలో 12,500 రూపాయలుగా ఉన్న క్వింటాల్ మిర్చి ధర క్రమేణా తగ్గుతూ 6,500 రూపాయలకు చేరుకుంది. ఇంత తక్కువ ధర తాము ఊహించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడులు తీర్చాలనే మదనపాటు ఓవైపు లాగుతూ ఉండగా ధర తక్కువైనా అమ్ముకోలేని దుస్థితి ఏర్పడుతోంది. ఘాటెత్తే మిర్చి బస్తాలను ఇంట్లో దాచుకోలేని పరిస్థితి ఓవైపు, కోల్డ్ స్టోరేజీల్లో హౌస్ఫుల్ బోర్డు మరోవైపు. వెరసి ధర తక్కువైనా కూడా తెగనమ్ముకోవాల్సి వస్తోంది. జెండాపాటలో 8,000 రూపాయల ధర పాడుతూ ఉండగా సాధారణ అమ్మకాల్లో కొందరు వ్యాపారులు 7,000 రూపాయలకు మించి ధర పెట్టడం లేదు. అసలే తేజమిర్చి కావడం, ఎండవేడిమికి వడగాల్పులు కూడా తోడవడంతో కార్మికులు, రైతులు, అధికారులు మిర్చి ఘాటును భరించలేక నానావస్థలు పడుతున్నారు. ఫోన్ల దూరంలో వ్యాపారం చేసుకొని దళాలు కుమ్మకయ్యి కావాలని ఎట్లా పడిసిన రైతులు ఇస్తారు. ఎక్కడికి పోలేరు, ఎక్కడికి నేను ఎత్తుకొని పోలేని వాళ్ళకి ఇది లేకుండా, బాధ్యత లేకుండా, కానీ గవర్నమెంట్ సహకరించుకుంటా కావాలని దళాలు ఇస్తున్నారు. మార్కెట్లో ఖమ్మం కంపల్సరీ ఇస్తుంది సార్. ఇక్కడ కావాలని చేస్తున్నారు వాళ్ళంతా. కనీసం పోయిన సంవత్సరం వ్యాపారస్తులు కనీసం అందులో పావలంతు కూడా లేదు సార్. వ్యాపారం చూడండి, పోయిన సంవత్సరం ఎట్లా 100 మంది ఉన్నారు, 120 మంది కూడా వ్యాపారస్తులు. ఎందుకు లేరంటే కుమ్మంగా వాళ్ళే పంపిస్తున్నారు. ఎక్స్పోర్ట్ లేక తగ్గింది, బయటికి విదేశాలు పంపించలేక మీరు సర్వ తీసుకోక అందువల్ల రేటు తగ్గింది. మళ్ళీ మీరు మమ్మల్ని అందరూ ఆదుకునే విధంగా మిర్చి రేటు పెరిగేలాగా మద్దతు ధర కనీసం 10,000 ఇచ్చేలాగా అని మిమ్మల్ని ప్రభుత్వ అధికారులు మేము కోరుతున్నాం. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర పతనమై రైతన్నలు నానా అవస్థలు పడుతున్నా
మార్కెట్ పాలకవర్గం గానీ అధికార యంత్రాంగం గానీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిర్చి రైతుకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఖమ్మం, వరంగల్ జిల్లా ఏదైనా సరే అమ్మబోతే అడవి, కొనబోతే కొరవి అన్న చందంగా మారింది మిర్చి రైతుల పరిస్థితి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు పెట్టుబడుల రాని పరిస్థితి నెలకొంది. మార్కెట్ల యార్డుల్లో అమ్మకానికి మిర్చి పోటెత్తుతున్నా కొనేవాళ్లు లేక రైతులు దిగాలు చెందుతున్నారు. రోజుల తరబడి యార్డుల్లో పడిగాపులు కాస్తున్నారు. గతేడాదితో పోలిస్తే క్వింటాలకు 5,000కు పైగా ధరలు పడిపోవటం రైతులను కలవరపెడుతోంది. మిర్చి కొనుగోలు చేయలేమంటూ మహబూబాబాద్ మార్కెట్ యార్డులో అధికారులు గేటుకు తాళం వేయటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మిర్చి సాగులో గుంటూరు తర్వాత అంతటి పేరుగాంచింది వరంగల్ జిల్లా. మిర్చి సాగులో ఇక్కడి రైతులు వీరికి వీరే సాటి. వరంగల్ జిల్లాలో ఎర్ర బంగారం పండించిన రైతులు ఈసారి నష్టాల ఊబిలో చిక్కుకున్నారు. నమ్ముకున్న పంట నష్టాలను మిగులుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే క్వింటాల్ మిర్చికి 5,000 రూపాయల ధర తగ్గడం, పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. వరంగల్ అర్బన్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్ను ఎర్ర బంగారం ముంచెత్తింది. సుమారు రోజు 50,000 క్వింటాళ్ల మిర్చి అమ్మకానికి వస్తోంది. క్వింటాల్ మిర్చి ధర 7,000 నుంచి 4,000 రూపాయలు పలుకుతోంది. తేమ పేరుతో వ్యాపారులు ధరలు తగ్గించారు. కొనుగోళ్లకు ఆసక్తిని చూపించడం లేదు. దీంతో మిర్చి రైతుల వేదన అరణ్య రోదంలా మారుతోంది. మార్కెట్ యార్డుల్లో సరుకు అమ్ముకునేందుకు రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. వ్యాపారులు చెల్లించే ధరకు పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన పడుతున్నారు. షేట్ల మట్టి తిరిగి తిరిగి వేసి వచ్చింది. కొనుగోలు అంటే ఇది అవునుంది అది ఉందని ఎండబోపించారు. మళ్ళీ ఇప్పుడు కుట్టి ఆడు నెట్టేసిన నిన్నటి సంది అన్నం లేదు, ఆధారం లేదు, పెట్టుబడి పెట్టి ఇంకా ఇంత మందు తాగి ఇసం పుచ్చుకొని వచ్చే పరిస్థితి వచ్చింది. ఏమంటారు, పెట్టిస్తాం ఆగు కాయ అట్టుంది ఇట్టుంది మార్కెట్ నిన్న మన బంద్ ఉన్నది అని వచ్చి తీసుకొచ్చి ఆడ వేసింది సార్. ఏం రేటు 4,000, 4,500 అని అంటారు. ఇంకా అది ఎవడు సీటు పంపించడానికి రాలేదు సార్. ఇంకా అది ఉంటుందో ఇవాళ కూడా ఉండవని చెప్తావు. ఇక్కడ ఫస్ట్ 4,000కి అడిగిన మిర్చిని నేను అసలే నేర్చుకుంటున్నా. దానికి 55,000 ఏడుడు గూళ్ళు అయినాయి, 36 బస్తాలు అయినాయి, ₹1,00,000 లెక్క వచ్చింది. దానికి తోట ఎకరన్నర తోట పెట్టిన ₹1,00,000 లెక్క వచ్చింది. ఏం లేదు ఇప్పుడు అది అంతా కూలి కూడా సరిపోయట్లేదు. సపరేట్ ఇంటికి పోతాను నేను. ఆల్రెడీ ఆడ దుకాణాలకు బొక్కర్లకు అప్పచెప్పి ఇంటికి పోతానని బయలుదేరుతాను. మీరు వచ్చి వీడికి ఏం లేదు ఏడ్చుకుంటూనే ఉంటాను నేను. ₹1,00,000 లెక్క వచ్చింది దాని కౌటింగ్. ఎకరన్నర తోడ పెట్టిన నీడు 12,500 చొప్పున అమ్మింది. కొంచెం ఆడికి సెట్ అయింది. ఏడు మాత్రం ఏం లేదు, ఖాళీ వట్టి మనిషినే. ఈ రోజు 5,500 పడేది. 5,500 కూలి కూడా రావు, అసలు బిల్కుల్ కూలి కూడా రావు నాకు. 4,000, 5,500, 4,500, 7,000 అంటారు కానీ 7,000 ఎక్కడ వల్ల ఒకరు పడేది. తదిమల్ల ఎవరు పడలే అంతే తప్ప కానీ ఏం లేదు. క్వాలిటీ లేకపోవడం వల్ల రేట్లు క్వాలిటీ నీడు తాలుగా పోయింది, 7,000 రూపాయలు పోయింది తాలుగా. ఏడు తాలుగా సుధా 2,000, 800, 600, 1,000 రూపాయలు అంతే పోతుంది. అంతే తప్ప ఏం పోవట్లేదు. దండగా సారి మిర్చి చేసిన దానికన్నా ఊపుకొని వస్తాం. ఈ వ్యాపారులను వాళ్ళని బతికించడం తప్ప కానీ ఏం చేసింది ఏం లేదు. అంతే పెట్టుబడి కాదు అసలు. మందు కొట్టే మందే వెళ్ళదు, కొట్టే మనసుతో వెళ్ళదు. ఆడిపోతే ఇత్తనాలతో వెళ్ళి మందు షాపు పోతే మందుల షాపు కూడా రేట్లు ఎక్కువ. ఇక మహబూబాబాద్ లో మిర్చి పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మహబూబాబాద్ మార్కెట్ యార్డుకు మిర్చి పోటెత్తగా కొనుగోళ్లు చేయలేమంటూ అధికారులు చేతులెత్తేశారు. యార్డు గేటుకు తాళం వేసి తమ నిస్సహాయతను ప్రకటించారు. ఫలితంగా రైతులు ఎర్రటి ఎండలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఓవైపు ధరలు లేక, మరోవైపు కొనుగోలు చేసే నాథులు లేక అన్నదాతలు అన్నమో రామచంద్ర అంటున్నారు. ధరల సంగతి దేవుడెరుగు, కొనుగోళ్లు చేసి అప్పుల బారి నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు. ఎకరానికి 1,50,000 పెట్టుబడి వస్తుంది సార్. ఇప్పుడు తెంపారంటే ఎకరానికి 50,000 సార్. ఒకసారి ఇప్పుడు 2 సార్లు తెంపినావు, 50,000, ₹1,00,000 రూపాయలు అయినాయి. మరి రేటు చూస్తే మాత్రం ఫస్ట్లో ఉండే 10,000, 7,000, 8,000 ఉండే. ఇప్పుడు మాత్రం 5,000, 6,000 అవుతుంది. ఏం గిట్టుబాటు లేదు సార్. అది ఘోరంగా పరిస్థితి ఉన్నది. జెండా పాడాను 1-2 కూట్లు పాడారు.
ఈ తర్వాత 4000 నుంచే స్టార్ట్ చేశారు. కనీసం మాది కూలీలు ఆడవాళ్ళ కూలీలు కూడా బుడుతున్నాం సార్. పోయేసారి 13-14 దాకా ఉండే. ఆ రేట్లు అదే రీతిగా ఉండేయని మనం పత్తి వద్దా అంటే మెచ్చి పెట్టినాం. ఇవాళ ఆత్మహత్య చేసుకునే రోజు వచ్చింది. 2000 అందులో పడేది నా మిర్చి అయితే దారుణం. నేను తీసుకుపోయి ఇప్పుడు కూలీలకు కూడా ఇంకా అప్పు తెచ్చి ఇవ్వాలి మళ్ళీ. అంత 20 గుంటలు అయితే నాకు అంత కొట్టిన ఒక 8-10 బత్తాలు వెళ్ళలే. ఇలా కూలీలకు కూడా దారుణం వెళ్ళే పరిస్థితి లేదు. పత్తి వద్దు అంటే అందరం లాస్ట్ ఇయర్ మిర్చి కొంచెం రేటు ఉంది కదా అని అందరం పెట్టుకోవడం జరిగింది సార్. ఈ సంవత్సరం రైతును పట్టించుకునే నాదులు లేడు, పట్టించుకునే పాలకులు లేరు సార్. నాకు 3 ఏళ్ళకి పోయింది. జీవా కంపెనీ దానికి ఏం చేసారు, తేజ సన్నకాయని ఇచ్చిండ్రు, మొత్తం తేజకాయ దానికి అనేటోళ్ళు లేదు. ఇప్పుడు నాకు పరిస్థితి అయితే మొత్తం ఆగా ఉన్నది. క్వాలిటీ అనేది కానీ పండిన కాడికి క్వాలిటీ అనేది కానీ ధరలు లేవు. మిర్చి సాగు అంటేనే భారీ పెట్టుబడి. ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి రైతులు పంట సాగు చేస్తూ ఉంటారు. ఎన్నో ఆశలతో పండించిన ఎర్ర బంగారానికి గిట్టుబాటు ధర కాదు కదా. కనీసం పెట్టుబడి రాని కూడా పరిస్థితుల్లో అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. ఇక ఇదిలా ఉంటే రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంది, కానీ అవి రైతులకు అందకుండా పోతున్నాయి. అన్నీ ఉన్నా అల్లున్నోట్లో శని అన్నట్లు ఉంది రైతు పరిస్థితి. గతంలో కంటే ఈసారి దిగుబడి అధికంగా రావడంతో రైతన్నలకు గిట్టుబాటు ధర రావటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం రైతు బంధు పథకం ప్రవేశపెట్టినా అది రైతులకు ఉపయోగపడటం లేదు. వ్యాపారులతో కుమ్మకైన కోల్డ్ స్టోరేజ్ యజమానులు రైతు సరుకు నిల్వ చేయడానికి నిరాకరిస్తున్నారు. గడిచిన ఏడాది మిర్చికి రికార్డు స్థాయి ధర పలకడం ఈసారి ఆ పంట సాగుకు ఆసక్తి చూపేలా చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈసారి మిర్చి విస్తీర్ణం పెరిగింది. ఆ మేరకు దిగుబడి కూడా పెరిగింది. పండించిన పంటను మార్కెట్కు తీసుకువెళ్లిన రైతుకు చేదు అనుభవం తప్పడం లేదు. ధరలు భారీగా దిగజారుస్తున్న వ్యాపారులు రైతులు అవాక్కయ్యేలా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రైతులను ఆదుకునేందుకు తీసుకువచ్చిందే రైతు బంధు పథకం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు అత్యంత తక్కువ రుసుమును చెల్లించి తమ సరుకును గిడ్డంగుల్లో నిల్వ చేసుకోవచ్చు. రైతు బంధు పథకం కింద తమ సరుకును శీతల గిడ్డంగుల్లో పెట్టుకోవచ్చు. 6 నెలల వరకు వడ్డీ లేకుండా సరుకులు 70% వరకు రుణాన్ని తీసుకోవచ్చు. ఈ సమయంలో రైతు బంధు పథకం రైతుల కంటే కూడా వ్యాపారులకే ఎక్కువగా ఉపయోగపడుతోంది. కోల్డ్ స్టోరేజీ యజమానులు వ్యాపారులతో కుమ్మక్కై రైతుల ఉత్పత్తులను నిల్వ చేయటం లేదు. తెచ్చిన సరుకును కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకోలేక, తిరిగి ఇంటికి తీసుకువెళ్లలేక దళారులు చెప్పిన ధరకే సరుకును అప్పజెప్పి రైతులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. వరంగల్ ఎనుమముల మార్కెట్కు 2 నెలలుగా మిర్చి పోటెత్తుతోంది. సరైన ధర రావడం లేదనుకుంటున్న రైతులు కోల్డ్ స్టోరేజీల్లో తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. నిల్వ ఛార్జీలను కాస్త ఎక్కువగా చెల్లిస్తామని వేడుకున్నా కూడా కరుణించటం లేదు. దీంతో చేసేది లేక రైతులు మార్కెట్కి తెచ్చిన మిర్చిని తక్కువ ధరకే అమ్ముకొని నిరాశతో పయనమవుతున్నారు. లాస్ట్ ఇయర్ 11,000, 12,000, 13,000 అమ్ముకు వెళ్ళాను. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ తాలు ధర కూడా లేని పరిస్థితి వచ్చింది. ఒక లేబర్ ఛార్జెస్ వచ్చేసి 300 రూపాయలతోని తీసుకొచ్చాను. ఈరోజు నాకు 20 బస్తాలు తీసుకొస్తే 3800 ధర ప్రకటించిండు. అది నాకు గిట్టుబాటు అంటే నిన్న వచ్చాను. నిన్న వస్తే అదే 3500 వరకే వచ్చింది. 3500 వస్తే నేను ఇవ్వనని కొట్లాడి ఉంటే ఇవాళ ఒక 300 రూపాయలు ఎక్స్ట్రా పెరిగి 3800 ఇవాళ నిర్ణయించారు. 2 రోజులు ఈ దుమ్ములో పడుకొని ఆదాయం. కానీ బంగారు తెలంగాణ అంటుండ్రు, కానీ రైతే రాజు అని అందరూ ప్రకటిస్తున్నారు, కానీ రైతు రాజు కాదు. ఎండకు ఎండి వానకు తడిచి కూడా రైతు కన్నీళ్లతో బాధపడే పరిస్థితి ఉంది. కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుందామని వెళ్తే అక్కడ క్యూ లైన్ పద్ధతి అయిపోయింది. స్టాక్ లేదు అంటుండ్రు. ప్రభుత్వం ఏ విధంగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోండి, పెంచుదాం అది అని చెప్పడం జరుగుతుంది, కానీ ఆడికి పోతే స్టాక్ లేదు, ఇక్కడ ధర లేదు. వరంగల్ నగరంలో ప్రస్తుతం 18 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. ఇవన్నీ ఎనుమముల వ్యవసాయ మార్కెట్ సమీపంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక్కో కోల్డ్ స్టోరేజీ నిల్వ సామర్థ్యం 1,00,000 బస్తాల వరకు ఉంటుంది. ఇందులో మిర్చి, పసుపుతో పాటుగా సాధారణ వాతావరణ పరిస్థితుల్లో త్వరగా పాడైపోయే ఉత్పత్తులు నిల్వ చేస్తారు.
మార్కెట్లో గిట్టుబాటు ధర లభించినప్పుడు రైతు తమ ఉత్పత్తులను వెంటనే అమ్మకుండా కోల్డ్ స్టోరేజీలను ఆశ్రయిస్తాడు. ఇక్కడ నిల్వ చేసుకోవడానికి క్వింటాల్కు 133 రూపాయల ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. మిర్చి ధరలు భారీగా పతనమైన నేపథ్యంలో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకుందామంటే అప్పటికే వ్యాపారులు వాటిని బుక్ చేసుకోవడంతో రైతులు నిల్వ చేసుకునే అవకాశం లేక వ్యాపారులు ఎంత చెప్తే అంతకే విక్రయిస్తున్నారు. 3 రకాల మిర్చి తెచ్చిన తేజ తీసుకొస్తే ఇప్పుడు కనీసం 10 మంది చూసిపోయినా కూడా 4,000, 3,500, 3,000 పెడుతున్నట్టున్నారు. నేను ఏరిస్తేనే కనీసం 50,000 రూపాయలు అయినాయి. తీసుకొచ్చింది 30 బస్తాలు. 30 బస్తాలు తీసుకొస్తే కనీసం ఇప్పుడు నాకు 30,000 కూడా వస్తాయి రావు. ఆ వాటి పరిస్థితులు 3,300 ఒకటి పడేది, 3,000 రూపాయలు ఒకటి పడేది. కోళ్ళలో పెడితే వాళ్ళకు వ్యాపార వ్యక్తులు పెట్టుకోవడానికి స్థలం లేదంటే మిగిలి ఎక్కడ పెట్టుకోవాలి అంటున్నారు. అంటే 30%, 25% మాకు ఇస్తా అన్నాడు రైతుకు. ఆ రైతుకి ఇస్తా అంటున్నాగా 25% కూడా లేదు అందులో. మొత్తం వాళ్ళు నిండిపోయినాయి. ఆ నిండిపోయి ఇప్పుడు చైర్మన్ సాబ్ని అడిగితే మేము ఆల్రెడీ మీ ఇప్పిస్తాం మా దగ్గర అని అంటున్నారు. వాళ్ళ దగ్గర పోడిందండి. మనం వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక చెకింగ్ చేసి మీకు ఎవరెవరు అమ్ముతలేరో మేము తీసుకురండి, బస్తా ఏంటంటే కౌంట్ చేసి వాళ్ళు తీసుకుపోయి మమ్మల్ని కోల్డ్ పెట్టియాలి. అది కోళ్ళ లేదంటున్నారు, మాకేం సంబంధం లేదు, అధికారులు అడుపు అంటున్నారు. ఈ విషయంపై మార్కెట్ చైర్మన్ ధర్మరాజును వివరణ కోరగా రైతుల ఇబ్బందుల దృష్ట్యా కోల్డ్ స్టోరేజీ యాజమాన్యంతో చర్చించామని 30% రైతులకు ఇవ్వాలని సూచించినట్లుగానే చెబుతున్నారు. రైతు బంధు పథకం కింద కోల్డ్ స్టోరేజీల్లో సరుకు నిల్వ చేసుకునే రైతులకు 2 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని చెబుతున్నారు. కోల్డ్ స్టోరేజీ యాజమాన్యాలు సహకరించకపోతే తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచిస్తున్నారు. గత సంవత్సరానికంటే కొంత తగ్గుముఖం పట్టిన ధరలు అయినప్పుడు రైతులు దిగాలు చెందకుండా వారి యొక్క మిర్చి బస్తాలను మరి కోల్డ్ స్టోరేజ్లో కనుక పెట్టుకొని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నట్టయితే వారికి రైతు బంధు పథకం కింద ఒక్కొక్క రైతుకు 2 లక్షల రూపాయలు 6 నెలల వరకు మనం మితి లేకుండా వారికి ఇవ్వడానికి ఈ యొక్క మార్కెట్ కమిటీ తెలంగాణ ప్రభుత్వం మరి నిర్ణయించడం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా వారి సరుకులు తక్కువ ధర వచ్చినప్పుడు వెంటనే వాటిని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవాలనేది మార్కెట్ కమిటీ తరఫున మేము వాటిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ మార్కెట్ పరిధి లోపల దాదాపు 18 కోల్డ్ స్టోరేజ్లు ఉన్నట్టుగా మాకు సమాచారం. మా ద్వారా మరి 18 కోల్డ్ స్టోరేజ్ల కెపాసిటీ 18 లక్షల బస్తాల నిల్వ సామర్థ్యం కలది. అట్టి కోల్డ్ స్టోరేజ్లలో ఇప్పటికే దాదాపు 10 లక్షల బస్తాల వరకు మరి నిల్వ చేయబడ్డట్టుగా ప్రాథమిక సమాచారం ఉన్నది. ఇంకా 8 లక్షల బస్తాల వరకు మరి వారికి పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మేము కోల్డ్ స్టోరేజీ యాజమాన్యాలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ రైతులు తీసుకొచ్చేటువంటి సరుకులకు ప్రాధాన్యత ఇచ్చి తప్పకుండా ఏ రైతు తీసుకొచ్చినా కూడా వారిని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా మరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాలకు కోరుతా ఉన్నాం. మార్కెట్లో సరైన ధర రాదు. రైతు బంధు పథకాన్ని ఉపయోగించి నిల్వ చేసుకుందామనుకున్నా కూడా అక్కడ నిరాశ ఎదురవుతోంది. దీంతో రైతు ప్రభుత్వం అంటే ఇదేనా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలోనే కాదు, అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. గడిచిన ఏడాది మాదిరి భారీ ధరలు ఊహించుకున్న సాగుదారుడు ఏటికి ఎదురీదుతున్నాడు. భారీ పెట్టుబడులు పెట్టి పంట పండిస్తే మార్కెట్లో చేదు అనుభవం తప్పటం లేదు. ధరలు పతనాన్ని బట్టి మార్క్ఫెడ్తో కొనుగోలు చేయిస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో మిర్చి సాగు అనగానే గుర్తుకు వచ్చేది గుంటూరు జిల్లా. జిల్లా రైతులు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఏడాది 3,90,000 ఎకరాల్లో రైతులు పంట సాగు చేయగా ఈసారి 4,64,000 ఎకరాల్లో సాగు చేశారు. అంటే 74,000 ఎకరాల్లో అదనంగా సాగు చేశారు. గుంటూరు జిల్లా రైతులు 2,38,000 ఎకరాల్లో సాగు చేశారు. గడిచిన ఏడాదితో పోలిస్తే 63,000 ఎకరాల్లో అదనంగా సాగు చేసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పత్తి సాగు చేదు అనుభవాన్ని మిగుల్చటం, గడిచిన ఏడాది మిర్చికి భారీ ధరలు పలకటంతో రైతులు మిర్చి సాగుకు ఆసక్తి చూపారు. విస్తీర్ణం పెరిగినట్లే దిగుబడి కూడా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాగునీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఎకరానికి 40 క్వింటాళ్ల దిగుబడిని రైతులు సాధిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా గడిచిన ఏడాది క్వింటాల్ మిర్చి 13,000 రూపాయలు పలకటం సాగుదారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ధరల
పతనంపై గుంటూరు మార్కెట్ యార్డు సందర్శించిన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇలాంటి సమయంలో రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకోవాలని సూచించారు. 70 లక్షల బ్యాగులు నిల్వ చేసుకునే సామర్థ్యం గల కోల్డ్ స్టోరేజీలు గుంటూరు జిల్లాలో ఉన్నాయి. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్రం మొత్తం మీద 74,782 ఎకరాల్లో గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఏరియా కూడా ఎక్కువ మంది రైతులు మిరప పంట వేయటం జరిగింది. ఈ గుంటూరు ఒకటే చూసుకుంటే 63,098 ఎకరాల్లో గుంటూరు ఒక్క జిల్లాలోనే పత్తి నుంచి మిరపకు కన్వర్ట్ అయ్యారు. అంటే ఏరియా మొత్తం మీద చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో 3,90,170 ఎకరాలు వేస్తే ఈ సంవత్సరం 4,64,952 ఎకరాల్లో వేశారు. అది గుంటూరులోనే ప్రత్యేకించి 63,098 ఎకరాలు ఒక గుంటూరులోనే పెరగడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద 74,000 ఎకరాలు పెరిగితే ఒక గుంటూరులోనే 63,000 ఎకరాలు ఒక గుంటూరు జిల్లాలోనే పెరగడం జరిగింది. ఆ విధంగా గుంటూరులో మొత్తం చూస్తే 2,38,3,750 ఎకరాలు మిరప పంట వేశారు. ఎందుకంటే గత సంవత్సరం ధరలు 13,000 రూపాయలు హయ్యెస్ట్ మార్కెట్ అనమాట. గత 10-15 ఏళ్ళుగా చూసుకుంటే హయ్యెస్ట్ రేటు 13,000 లాస్ట్ ఇయరే రైతులు అమ్ముకోవడం జరిగింది. ఆ రేటు ఉండబట్టే 64,000 ఎకరాలు ఒక గుంటూరు జిల్లాలో ఈ సంవత్సరం పెంచి రైతులు వేయటం జరిగింది. ధర తగ్గితే మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామన్న మంత్రి వ్యాపారులతో చర్చిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచంలోనే బెస్ట్ వెరైటీస్ సాగు చేస్తున్న మన రైతులు ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఎక్కువ ధర పొందే అవకాశం ఉంటుందని ప్రకటించారు. కోల్డ్ స్టోరేజ్లో ఇప్పటికి 50 లక్షల బ్యాగ్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరానికి. అదే ఈ సంవత్సరం ఇప్పటికి 40 లక్షల బ్యాగ్స్ ఇప్పటికి నిల్వ ఉన్నాయి. అవి 70 లక్షల వరకు కూడా మనకి కోల్డ్ స్టోరేజీ కెపాసిటీ ఉంది. ఎందుకంటే ధర లేనప్పుడు కోల్డ్ స్టోరేజీల్లో 70 లక్షల బ్యాగ్స్ మనం నిల్వ పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా ధర లేనప్పుడు సంవత్సరం నిలవబెట్టి ధర వచ్చినప్పుడు అమ్ముకున్నటువంటి అనేక సందర్భాల్లో కూడా మనం చూసాం. రైతులను ఆదుకోవడానికి చంద్రబాబు గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే ధర తగ్గితే మార్కెట్ ద్వారా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక పక్క ఎక్స్పోర్టర్స్ తోటి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, మేము మాట్లాడుతూ ఉన్నాము. నిన్న కూడా బాంబే నుంచి వచ్చారు, కాయలు చూసి వెళ్తూ ఉన్నారు. మిరపకాయలు మనకున్న వెరైటీస్ కూడా బెస్ట్ వెరైటీస్ ఇండియాలో. కాబట్టి మంచి వెరైటీస్ని ఎక్స్పోర్ట్ చేస్తే ధర ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. యావరేజ్ రైతుకు కూడా మంచి ఎక్కువ అమ్ముకున్నా తాలుగాయలు కొంత తక్కువ కమ్మినా కానీ యావరేజ్ ప్రైస్ పెరిగేటువంటి అవకాశం ఉంది. దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. భారీ దిగుబడులతో మిర్చి సాగు చేస్తున్న రైతుకు ఈసారి చేదు అనుభవం తప్పలేదు. కొన్ని రోజుల పాటు నిల్వ చేయడం ద్వారా అంతా కొంత మెరుగైన ధర పొందే అవకాశం ఉందని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. ఇది ఇవాల్టి స్టెల్లింగ్ పంప్ సమర్పించే నేలతల్లి కార్యక్రమం. నమస్తే.